నిన్ను నువ్వు మార్చుకోవాలి అనుకుంటే ముందు నిద్ర లేచినప్పుడు నీ బెడ్ని సరిచేసుకో. నువ్వు ప్రతిరోజు నిద్ర లేచినప్పుడు నీ బెడ్ని సరిచేసుకుంటూ ఉంటే నువ్వు నీ రోజులో మొట్టమొదటి పని సరిగ్గా పూర్తి చేసినట్లు. నేను సరిగ్గా నా మొదటి పని పూర్తి చేశాను అనే చిన్న సాటిస్ఫాక్షన్ మీకు వస్తుంది. ఆ చిన్న సాటిస్ఫాక్షన్ ఇంకో పని చేయడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. అలాగే ఇంకొకటి అలా రోజు పూర్తయ్యేసరికి మీరు రోజులో సరిగ్గా చేసిన ఒక చిన్న పని మీ రోజులో ఎన్నో పనులు పూర్తవ్వడానికి సహాయపడుతుంది. రోజు నీ బెడ్ని సరిచేసుకుంటూ ఉండడం అన్నది నీకు ఒక విషయాన్ని చెబుతుంది. అదేమిటంటే చిన్న చిన్న పనులే మన జీవితాన్ని మారుస్తాయి. నువ్వు కనుక చిన్న చిన్న పనులు సరిగ్గా చేస్తూ వెళ్తూ ఉన్నట్లయితే నువ్వు పెద్ద పెద్ద పనులు కూడా చాలా సులభంగా పూర్తి చేయగలవు. నువ్వు రోజంతా కష్టపడి మళ్ళీ తిరిగి మీ ఇంటికి వచ్చి నీ బెడ్ని చూసినప్పుడు ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అలాగే మనసుకు ప్రశాంతతను కూడా ఇస్తుంది. ఒక ఆర్మీలో పనిచేసే వ్యక్తి తన జీవితంలో ప్రతి ఉదయం ట్రైనింగ్కి వెళ్ళే ముందు వాళ్ళు చేయవలసిన మొట్టమొదటి పని వాళ్ళ బెడ్ని క్లీన్గా సర్దుకోవడం. ప్రతిరోజు వాళ్ళ బెడ్ని చెక్ చేయడానికి వాళ్ళ ఆఫీసర్ వస్తారు. ఒకవేళ వాళ్ళ బెడ్ క్లీన్గా లేదు అంటే వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. బెడ్ని క్లీన్గా పెట్టుకోవడం అన్నది చాలా చిన్న పని, కానీ ప్రతిరోజు బెడ్ని క్లీన్గా పెట్టుకోవడం అన్నది మీకు తెలియకుండానే మీలో ఒక పర్ఫెక్షన్ని క్రియేట్ చేస్తుంది. ప్రతిరోజు పర్ఫెక్ట్గా ఒక పని చేయడం అన్నది ఒక అలవాటుగా మారుతుంది. ఒక ఆర్మీ ఆఫీసర్ తన ఇంటర్వ్యూలో ఇలా చెప్పాడు, మేము ప్రతిరోజు చిన్న చిన్న పనులు సరిగ్గా చేయడం అన్నది మాకు ఒక విధమైన సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఆ సాటిస్ఫాక్షన్ ప్రమాదకరమైన యుద్ధాలు చేసేటప్పుడు మాకు తోడుగా ఉంటుంది. ఈ మాటలు ఒక్క ఆర్మీ సోల్జరే కాదు, చాలామంది సైనికులు తమ ఇంటర్వ్యూల్లో ఇలానే చెప్పారు. అంతేకాదు మార్క్ జుకర్బర్గ్, బిల్ గేట్స్ వంటి పెద్ద పెద్ద కోటీశ్వర్లు కూడా దీన్ని పాటిస్తూ ఉంటారు. ఇది కేవలం ఆర్మీ వాళ్ళకే కాదు, ఇది కేవలం ధనవంతులకే కాదు. ఇలా చేయడానికి నీ వయసుతో సంబంధం లేదు. ఇలా చిన్న చిన్న పనులు చేయడం అన్నది మనకి మన జీవితంలో కష్టాలను ఎదుర్కోవడానికి ధైర్యాన్ని ఇస్తుంది. ఈ ప్రపంచంలో మనందరికీ వచ్చే కష్టాలు వేరు, కానీ వాటి నుంచి వచ్చే బాధ అందరికీ ఒకేలా ఉంటుంది. అలాగే ఆ కష్టాలను ఎదుర్కొన్నప్పుడు అవి నేర్పించే పాఠాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. మనల్ని మనం మార్చుకోవాలి. అలాగే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చాలి. ఇప్పుడు నేను చెప్పింది ప్రతి ఒక్కరికి. నువ్వు ఒకవేళ నీ జీవితం నువ్వు మార్చుకోవడమే కష్టం అనుకుంటే నువ్వు అనుకున్నది తప్పు. ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప వారంతా ఒకప్పుడు జీరో నుంచి మొదలైన వారే. అసలు ఈ ప్రపంచాన్ని మార్చే వాళ్ళంతా ఎలా సక్సెస్ అవుతున్నారు? వారందరూ మొదటిలో ఓడిపోయిన వారే. ఆ ఓటమి అన్నది చాలా బాధను కలిగిస్తుంది. ఆ ఓటమి నువ్వు ఏమీ చేయలేవు అని మళ్ళీ మళ్ళీ నీకు చెబుతూనే ఉంటుంది. నీ ఓపిక, నీ బలం మొత్తాన్ని నీ విజయం పరీక్షిస్తుంది. ఇవన్నీ దాటుకుని ముందుకు వెళితేనే విజయం లభిస్తుంది. నీ జీవితంలో చీకటి మబ్బులు కమ్ముకున్నప్పుడు నువ్వు కొంత సమయం తీసుకో. ఒక్కసారి ఆలోచించు. నీ విజయానికి ఎలా చేరుకోవాలో ఆలోచించు. ఇంకా బలంగా ఎలా ప్రయత్నించాలో ఆలోచించు. నీ బలమంతా కూడబెట్టుకొని మళ్ళీ నీ ప్రయత్నాన్ని మొదలుపెట్టు. మళ్ళీ నీ బలాన్ని పెంపొందించుకో. నువ్వు నీ జీవితాన్ని మార్చుకోవాలి అంటే ముందు నిన్ను నువ్వు చాలా కష్టమైన సమయాల్లో గెలవాలి. నువ్వు గెలవడానికి నీకు ఏమేం స్కిల్స్ కావాలో అన్నీ నేర్చుకో. మొదట నువ్వు గెలుస్తావు అని నమ్ము. ఏపీజే అబ్దుల్ కలాం, మహాత్మా గాంధీ, అబ్రహాం లింకన్ వీళ్ళంతా జీరో నుంచి స్టార్ట్ అయిన వాళ్ళే. వాళ్ళు గెలుస్తారు అని నమ్మారు కాబట్టే వాళ్ళు గెలిచారు. వీళ్ళందరూ ఒంటరిగా ఈ ప్రపంచాన్ని మార్చారు. కొన్ని కోట్ల మందికి ఆదర్శంగా నిలిచారు. ప్రతి ఒక్క రోజు చిన్న చిన్న పనులను కంప్లీట్ చేయడం మొదలు పెట్టండి. నీ జీవితంలో నువ్వు గెలవాలి అంటే ఏ దారిలో వెళ్ళాలో వెతుకు. నీకు సహాయం చేసే ప్రతి ఒక్కరిని గౌరవించు. నీ విజయం ఎంతో దూరంలో లేదు. నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయినా పర్లేదు. జీవితంలో రిస్క్ తీసుకో. జీవితం చాలా కష్టంగా ఉన్నప్పుడు ఒక్క అడుగు ముందుకు వేయి. నీ కష్టాలను ఎదుర్కో. ఎప్పటికీ వదలకు. నువ్వు కనుక ఇలా చేస్తే ఒకరోజు నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. నువ్వు కొన్ని వందల మందికి ఇన్స్పిరేషన్గా మారుతావు. నీ కుటుంబం నిన్ను చూసి గర్వపడుతుంది. ఇదంతా జరగాలి అంటే ముందు నువ్వు మారాలి. నిన్ను నువ్వు మార్చుకోవాలి. ఆర్మీలో ట్రైనింగ్ క్యాంపులో ఒక బెల్ ఉంటుంది. ఆ బెల్
ట్రైనింగ్ క్యాంప్ మొత్తానికి మధ్యలో ఉంటుంది. ఆ క్యాంపులో వాళ్ళందరికీ వాళ్ళ ఆఫీసర్ టాస్క్ ఇచ్చినప్పుడు ఎవరైతే ముందు ఆ బెల్ని కొడతారో వారు తెల్లవారుజామున 4 గంటలకు లేవవలసిన అవసరం లేదు. ఆ బెల్ కొట్టిన వాళ్ళు తెల్లవారుజామున చలిలో పని చేయవలసిన అవసరం లేదు, రన్నింగ్ వెళ్ళవలసిన అవసరం లేదు, చాలా కష్టమైన టాస్కులు చేయవలసిన అవసరం లేదు. ఆ బెల్ ముందుగా కొట్టిన సైనికుడు వీటన్నిటి నుంచి తప్పించుకోగలడు. నువ్వు కనుక నీ జీవితాన్ని మార్చుకోవాలి అంటే నువ్వు ఎప్పుడూ ఎప్పటికీ ఆ బెల్ని మాత్రం కొట్టకు.